ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఏపీలో మంచి జరుగుతుంది అని భావిస్తున్నారు? అనుకుంటా సిబిఎన్ పవన్ కళ్యాణ్ వస్తారేమో. ఎందుకంటే జగన్ వచ్చి ఇప్పుడు ఏం చేసాడు 5 years. జనసేన రిమోట్ మొత్తము టీడీపీ చేతిలో ఉంది అని అంటున్నారు, నిజమేనా? కాదు, నీకు తెలుసా? అదే అంటున్నారు కదా బయట. వాళ్ళు అన్నారు, వాళ్ళ అలా తీసుకొని వచ్చి మాట్లాడిపించేది. అంతేకాకుండా ఇప్పుడు మరి జనసేనకి 21 సీట్లు మాత్రమే ఇచ్చి అన్యాయం జరుగుతుంది. గెలుపు మెయిన్ కదా. ఇప్పుడు సిబిఐ అధికారంలోకి వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి? మార్పులు అంటే ఇప్పుడు జాబ్స్ ఇస్తారేమో కదా, మెయిన్ జాబ్స్ కదా ఫస్ట్. అలానే రైతులకి అవి ఇవన్నీ కొన్ని ఆఫర్స్ పెడతారు అంతే. సో వాలంటీర్ల సిస్టమ్ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ బాగాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు, కానీ సిబిఎన్ అదే కంటిన్యూ చేస్తాను అని సభలలో చెప్తున్నారు. మరి బాగాలేనప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఏమో అండి, అతన్ని మీరే అడగండి. నన్ను అడిగితే నాకు మీకు ఉపయోగం ఉందా వాలంటీర్ల సిస్టమ్? నాకు ఉపయోగం లేదు. నేను యాక్చువల్లీ తెలంగాణ, నేను ఏపీ కాదు తెలంగాణ, నాకు తెలుసు. బీజేపీ కూడా ఇప్పుడు పొత్తులో చేరింది కదా, 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిస్తే మరి జగన్ పరిస్థితి ఎలా అయిపోతుంది? జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చని అంశం ఏంటి జగన్ పరిపాలన? జాబ్స్ లేవు ఎక్కువ. అందరు వచ్చి తెలంగాణలో ఎక్కువ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మంచిగా డెవలప్ ఉంటే జగన్ అయినా మంచిగా ఉంటే మంచి. అంటే జగన్ చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా. ఇస్తే ఏందండి, అది ఆయన జోబులో నుండి ఇస్తుండ, పబ్లిక్ నుండి ఇస్తుంది. పబ్లిక్ ఎక్కువ రేట్లు పెడితే ఆయన సొమ్ము నుండి ఇస్తలేరు కదా, అంతే కదా. అంటే మద్యపానం గురించి బాగా క్లోజ్ అని మళ్ళీ రన్ చేస్తుంది, అట్లానే అంటారు. చీప్ లిక్కర్లు తగ్గిస్తాం, అవసరమైతే ఇంకా బ్రాండ్ తీసుకొస్తాం, అది ఇంకా మంచిది కాదు. కానీ ఏంది తక్కువ రేట్ చెప్తున్నారు మరి. ఏమో అండి, అక్కడ కొంచెం తీసుకోండి. ఇప్పుడు ఇతను చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు కదా, అన్నిట్లో ఎక్కువ.